హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం 20వ శ్లోకంలో ఉన్నాం. కామస్థై హృతజ్ఞానం ప్రపద్యంత్య అన్యజావత తం నియమస్థాయ ప్రకృత్య నియమాస్త్వయ. కామై అంటే ఒక ఎయిమ్, ఒక లక్ష్యం, ఒక కోరికను అనుసరించి తై ఏ విధమైన కోరిక ఉందో దాని ప్రకారంగా హృతం అవుతుంది జ్ఞానం. మన జ్ఞానం దాంట్లో పడి హృతమైపోయి ప్రపద్యంతే అన్యదేవతలను మనం ప్రపత్తి చేస్తున్నాం. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సామాన్య పరిభాషలో ఇది సామాన్యుడి దృష్టికోణంలో భగవద్గీత కాబట్టి, సత్సంగం కాబట్టి, నాకు ప్రమోషన్ కోసమో ఇంక్రిమెంట్ కోసమో లేకపోతే నన్ను ఏమీ అనకుండా ఉంటాడనో నా మేనేజర్ని నేను ప్రపత్తి చేస్తూ ఉంటాను. ఆయన ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది నా భక్తి, ఆయన నా దేవత. నాకు ధనం కావాలి అన్న యావ ఉన్నప్పుడు ధనం సంపాదించిన వాళ్ళు నాకు దేవతల్లా కనపడతారు. నాకు పని కావాలి అని కోరుకున్నప్పుడు పని ఇచ్చేవాడు నాకు దేవతలా కనపడతాడు. నా యొక్క ఈ జ్ఞానం, నా యొక్క ఈ పని కావాలి లేకపోతే ఆ పర్పస్లో హృతమైపోయి వారిని దేవతలుగా తయారు చేసుకుని పెట్టుకుంటున్నాను. తం నియమాస్థాయ ప్రకృత్య నియతాస్త్వయ. ఆ దేవతలను ఎవరు నియమిస్తున్నారో అలా ఎందుకు జరుగుతుందంటే నా స్వకీయ ప్రకృతి అలా చేస్తుంది, నన్ను అలా నియమిస్తుంది. నన్ను పరమాత్మ యొక్క స్వకీయ ప్రకృతి చేత, పరాప్రకృతి చేత ఆయన ఎలా వస్తున్నారో, అపరా ప్రకృతి ఈ విశ్వాన్ని ఎలా నడిపిస్తుందో, అలాగే నాదైన ఒక ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి నన్ను ఈ విధంగా నియమిస్తుంది, అన్యదేవతలను కొలిచే విధంగా. రామకృష్ణ పరమహంస గురుదేవులు దీనికి తరుణోపాయం చెప్పారు. పనసపండు ఒలిచేటప్పుడు చేతికి నూనె రాసుకుంటారు, అలాగే భక్తి అనే నూనె రాసుకుని పనసపండు వల్లండి అని. ఈ వలవడం ఎలాగో తప్పదు. సామాన్య జీవితంలో ఆ మేనేజర్ ఇంప్రెషన్ కొరకో, ఆ పని కొరకో, లేకపోతే ఆ ధనం సంపాదించడంలోనూ ఎవరెవరో దేవతలను మనల్ని ఆటోమేటిక్గా నియమిస్తుంది మన ప్రకృతి. వారిని ప్రపత్తి చేస్తాం. అటువంటప్పుడు చేతికి పరం ఆత్మ పట్ల భక్తి అనే నూనె రాసుకుని ఆ పనసకాయ ఒలిచేస్తే ఇక మనకి బందీ అయిపోయే పని ఉండదు. పైపెచ్చు మనం షార్ప్గా ఉంటాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని కనుగొనే ప్రయత్నంలో మొట్టమొదట ఈ సామాన్యుడికి వచ్చే ఉపయోగం షార్ప్నెస్, తెలివిగా ఉండటం, జ్ఞానం, ఇవన్నీ కూడా ఎన్నో ఉపయోగాలు సాంఖ్యయోగంలో చర్చించుకున్నాం. ఆ విధమైన అభివృద్ధి ఉంటుంది, వ్యక్తి అభివృద్ధి కూడా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్. సత్సంగ మిత్రులకు ధన్యవాదములు.